ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి వరకు శ్రీమత్ సుందరకాండలో 36వ సర్గను పూర్తి చేసుకుంటూ విదేహరాజు కుమార్తె అయినటువంటి ఆ సీతాదేవి తన ముఖ వర్చస్సులో మార్పు కలిగింది, తేజస్సు వచ్చింది. ఎందువల్ల? ఆ రాముని యొక్క గుణగణాలను కీర్తించడం వల్ల, లక్ష్మణుని యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకోవడం వల్ల, దశరథుని యొక్క వృత్తాంతాలు వినడం వల్ల ఆమెలో ఒక రకమైనటువంటి ఆనందము కలిగి ఆమె తేజస్సులో మార్పు వచ్చింది అని చెబుతూ, సారామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక శరన్ముఖే సాంబుదశేషచంద్ర నిషేవ వైదేహసుతా బభూవ. రామచంద్రుని గురించి బాగుగా కీర్తించినటువంటి ఆ హనుమంతుడు ఆ విషయాలన్నీ వినడం వల్ల శోకము వీడినైనటువంటి ఆ సీతాదేవి దుఃఖాన్ని దూరం చేసుకొని, అయితే రాముడికి ఏర్పడినటువంటి శోకం ఇక్కడ సమాన శోక. అక్కడ రాముడు ఎంత బాధపడుతున్నాడో తాను అంతే బాధపడుతున్నది రాముడి యొక్క వియోగం చేత. రాముడేమో సీత యొక్క వియోగం చేత బాధపడుతున్నాడు అంటూ, అంటే ఇద్దరు కూడా సమాన శోక. రాముడు సీత ఇద్దరు కూడా సమానమైనటువంటి బాధను, సమానమైనటువంటి ఇబ్బందిని, దుఃఖాన్ని పడుతున్నారు అంటూ, శరత్కాల ప్రారంభమందు, అంటే శరత్కాలంలో వెన్నెల చంద్రుడు ఏ విధంగా రాత్రి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుందో, అంటే మేఘాలన్నీ, అంటే దట్టమైన మేఘాలన్నీ కూడా తొలగిపోయి, వర్షాన్ని ఇచ్చేటువంటి మేఘాలన్నీ తొలగిపోయి తెల్లని లేతనైనటువంటి, అంటే చంద్రకిరణాలను అడ్డుకోని అయినటువంటి మేఘాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆ మేఘాలు కూడా తొలగిపోయినటువంటి ఆ చంద్రుడు ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ విధంగా ఈ సీతాదేవి యొక్క ముఖము తేజస్సుతోని వెలిగిపోయింది అంటూ ఆ 36వ సర్గను పూర్తి చేసుకుంటూ వాల్మీకి 37వ సర్గలో ప్రవేశిస్తూ, అథ 37 సర్గః సీతా తద్వచనం శ్రుత్వా పూర్ణచంద్ర నిభానన హనుమంతమువాచేదం ధర్మార్థ సహితం వచః. సీతా తద్వచనం శ్రుత్వా, ఆ సీతాదేవి పూర్ణచంద్రునితో సమానమైనటువంటి సీతాదేవి ఆ హనుమంతుని యొక్క మాటలను విన్నటువంటిదై ధర్మ అర్థములతో కూడినటువంటి మాటలను ఈ విధంగా పలికింది. చూడండి, ధర్మ అర్థ, ప్రధానమైనటువంటి ధర్మము. రాముడికి కానీ సీతకు కానీ ప్రధానమైనటువంటిది ధర్మం. అంటే తాము ఒక కోడలిగా, ఒక భార్యగా, ఒక వదినగా, ఒక మహారాణిగా ఏమైతే చేయాల్సినటువంటి పనులు ఉన్నాయో వాటి ధర్మము అంటాము. దాన్ని అనుసరించేది అర్థము అంటాం, జబ్బు. ఈ విధంగా పలికింది. సీత తద్వచనం శ్రుత్వా పూర్ణచంద్ర నిభానన హనుమంతమువాచేదం ధర్మార్థ సహితం వచః. అమృతం విషసంసృష్టం త్వయా వానరభాషితం యచ్చ నాన్యమనా రామో యచ్చ శోకపరాయణః. అమృతం విషసంసృష్టం. ఇక్కడ వాల్మీకి ఇంత గొప్పగా రెండు విరుద్ధమైనటువంటి పదాలను వెంటనే వాడేది. చూడండి,
అమృతం విష సంసృష్టం. హనుమంత, శ్రీరాముడు సామాన్యుడైనటువంటి వ్యక్తి కాదు. అటువంటి అసామాన్యుడైనటువంటి వ్యక్తి అన్యమనస్కుడై ఉండక కేవలం సీత మీద కాంక్షతో, సీత అనేటువంటి పదంతో, సీత అనేటువంటి మాటతో నిరంతరం ఏదైతే నా కోసం పరితపిస్తూ ఉన్నాడో, అదే దేనికైతే వశమై ఉన్నాడో, సీత 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 అనేటువంటి నా కోసం వశమై ఉన్నాడో, ఆ విధంగా నీవు రాముడు ఉన్నాడు అనేటువంటి నీ చేత ఏ మాట అయితే పలకబడిందో ఆ మాట నాకు అమృతంతో సమానమైంది, కానీ ఆ అమృతం విషంతో సమానమైందిగా నాకు కనబడుతుందయ్యా అంటున్నాడు వాల్మీకి మహర్షి. విషముతో కూడిన అమృతం వలె ఉన్నది అంటున్నాడు. అమృతం విష సంసృష్టం త్వయా వానర భాషితం యచ్చనాన్యమనారామో యచ్చ శోకపరాయణ. అందుకోసం దీన్ని తని శ్లోకం అని కూడా అంటే, ప్రత్యేకమైనటువంటి శ్లోకము తనియ అని తని శ్లోకం అని కూడా అంటాం. ఎందుకంటే అమృతం విష సంసృష్టం, అసామాన్యమైనటువంటి పురుషోత్తముడైనటువంటి ఆ రామచంద్రుని యొక్క మనస్సు అన్యమనస్కంగా లేదు. అన్యమనస్కంగా లేదు అంటే ఏంటిది? కేవలం సీత పట్ల, సీతను పొందాలనేటువంటి కోరికతోని తన యొక్క ఏవైతే ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలన్నిటి కూడా వదిలిపెట్టినాడా? అది నాకు రుచించదయ్యా. నువ్వు ఏదైతే మాట చెప్పినావో నా పట్ల మనస్కుడై ఉన్నాడు, మిగతా విషయాలన్నిటి కూడా వదిలిపెట్టాడు అన్నావే, అది నాకు రుచించడం లేదు. ఎందుకు రుచించడం లేదు? ఒక చక్రవర్తి యొక్క కోడలిగా నేను కోరుకోవాల్సింది ఏంటిది? నా భర్త కేవలం స్త్రీ లోలుడు కాదు, ధర్మం పట్ల, తన యొక్క విద్యుక్త ధర్మం పట్ల నిరంతరం కలిగి ఉన్నవాడు, కూడి ఉన్నవాడు అయి ఉండాలి కదా. అటువంటి వాడు కేవలం స్త్రీ కోసం, తన భార్య కోసం లోలుడై మిగతా విషయాలన్నీ కూడా వదిలిపెట్టి కేవలం నీ కోసమే ఉన్నాడు, నీ కోసమే సంచరిస్తూ ఉన్నాడు, నీ కోసమే మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటిది ఏతుందో అది నాకు అమృతమే, కానీ విష సంసృష్టం అని త్వయా వానర భాషితం యచ్చనాన్యమనారామో యచ్చ శోకపరాయణ ఐశ్వర్యేవ సువిస్తీర్ణే వ్యసనేవా సుదారుణే రజ్వేవ పురుషం బద్ధ్వా కృతాంతః పరికర్షతి. మనిషిని పతనం తీసుకుపోయేది ఏంటిది అంటే రెండు అంశాలు అని చెప్తున్నది అమ్మ. మనిషిని పతనంలోకి లాక్కపోయేది రెండు అంశాలు. నంబర్ 1, ఐశ్వర్యేవా సువిస్తీర్ణే వ్యసనేవా సుదారుణే రజ్వేవ పురుషం బద్ధ్వా కృతాంతః పరికర్షతి. మిక్కిలి బాగా డబ్బు సంపాదించాలి, ధనవంతుడు కావాలి, ఐశ్వర్యవంతుడు కావాలి అనేటువంటి ఒక కోరిక, లేదా మిక్కిలి భయంకరమైనటువంటి కష్టంలోకి లాగినట్లుగా ఏదైతే సంపద ఉంటుందో, అంటే బాగా సంపాదించాలనేటువంటి కోరిక ఉంటుందో, ఆ కోరిక దేంట్లోకి దారి తీస్తుంది అంటే బాగా గట్టిగా కట్టినటువంటి తాడుతో కట్టినటువంటి వ్యక్తిని కష్టాల్లోకి లాగుతున్నట్టుగా ఉంటుంది. అటువంటి తాడుతో కట్టినట్లు పురుషుని బంధించి దైవం లాక్కొని పోతుంది. నంబర్ 1, ఐశ్వర్యేవా సువిస్తీర్ణే వ్యసనేవా సుదారుణే రజ్వేవ పురుషం బద్ధ్వా కృతాంతః పరికర్షతి విధిర్నో నమః ప్రాణినాం ప్లవగోత్తమ సౌమిత్రిం మాంచ రామంచ వ్యసనైః పశ్య మోహితాన్. ఓ వానరోత్తమ హనుమంత, విధిర్నో నమ సంహార్యః ప్రాణినాం ప్లవగోత్తమ సౌమిత్రిం మాంచ రామంచ వ్యసనైః పశ్య మోహితాన్. ఆపదలతో మోహితులైనటువంటి లక్ష్మణుని, నన్ను, శ్రీరాముని కూడా గమనించు ఒకసారి. అంటే విధి
కాలం ఏదైతే ఉందో విధి బలీయమైనది అని చెబుతూ రాముడు ఎటువంటి వ్యక్తి, లక్ష్మణుడు ఎటువంటి వ్యక్తి, ఆ రాముడి భార్య యొక్క నేనటువంటి వ్యక్తిని, కానీ ఆ కాలం యొక్క ప్రభావం వల్ల, విధి యొక్క నిర్ణయం వల్ల ఇగో ఈ విధమైనటువంటి దీన స్థితిలోకి మేము హీనమైనటువంటి పరిస్థితిలోకి చేరుకోవాల్సి వచ్చింది. అట్లా రాముడు వనవాసంకు రావడము, రావణుని చేత నేను అపహరింపబడము, రాముడు నా కోసం విలపించడము, రాముడు లక్ష్మణుడు నా కోసం వెతకడము ఇదైతే ఉందో ఎంత హీనమైన ఎంత దీనమైన స్థితి మాకు ఏర్పడింది. కారణం ఏంటిది? కాలోహి దురతిక్రమ. పూర్వంలో రాముడు చెప్తాడు కాలోహి దురతిక్రమ అని. అంటే కాలము అతి దుర్లభమైంది, దాన్ని అతిక్రమించేటువంటి స్థితి ఎవరికి రాదు, ఆఖరకు అవతార పురుషుడైనటువంటి రామునికే తప్పలేదు అని చెప్పి తనను తాను గురించి చెప్పుకుంటుంది సీతమ్మ. విధుర్నో నమ సంహార్య ప్రాణినాం ప్లవగోత్తమ సౌమిత్రిం వాంచ రామంచ వ్యసనై పశ్య మోహితాన్ శోకస్యాస్య కదాపారం రాఘవోధిగమిష్యతి ప్లవమానః పరిశ్రాంతో హతనౌ సాగరే యథా. పాపం రామచంద్రుడు ఓడను పట్టుకొని ఈదుతూ కష్టాలను పడుకుంటూ వస్తున్నాడు. అంటే ఎటువంటి ఆ పడవ కూడా పగిలిపోయినటువంటి పడవ పట్టుకొని ఆ సముద్రాన్ని ఈదుకుంటూ సముద్రం అంటే ఏంటిది ఇక్కడ? కష్టం అంటే ఏంటిది? సీతమ్మను వెతకాలనేటువంటి, సీతమ్మను పొందాలనేటువంటి ఈ భారము, బాధ, దుఃఖము, కష్టం ఏదైతుందో ఆ సముద్రాన్ని ఈదుకుంటూ ఆ పగిలిపోయినటువంటి పడవ ఏంటిది? పగిలిన హృదయంతో, బాధతో ఉన్నటువంటి హృదయంతో, పగిలినటువంటి హృదయంతో ఈ సముద్రాన్ని ఈదుకుంటూ వస్తున్నాడు. ఈ దుఃఖం ఎప్పుడు పోతుంది? ఆ తీరం ఎప్పుడు చేరుకుంటాడు? ఆ రామచంద్రునికి సుఖం ఎప్పుడు కలుగుతుంది? ఆనందం ఎప్పుడు కలుగుతుంది? శోకస్యాస్య కదాపారం రాఘవోధిగమిష్యతి ప్లవమానః పరిశ్రాంతో హతనౌ సాగరే యథా రాక్షసానాం వధం కృత్వా సూదయిత్వా చ రావణం లంకామున్మూలితాం కృత్వా కదా ద్రక్షతి మాం పతిః. నా భర్త అయినటువంటి ఆ రామచంద్రుడు ఈ రాక్షస సంహారాన్ని ఎప్పుడు చేస్తాడో, ఈ లంకను ఎప్పుడు పెకిలించి వేస్తాడో, నన్నెప్పుడు చూడగలడో కదా అని వాపోతుంది హనుమంతునితో సీతాదేవి. సవాచ్య సత్వరస్వేతి యావదేవన పూర్యతే అయం సంవత్సరః కాల తావద్ధి మమ జీవితం. హనుమంత, ఈ విధంగా మేము దుఃఖిస్తూ సంవత్సర కాలం గడిచిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. సవాచ్య సంత్వరస్వేది యావదేవన పూర్యతే అయం సంవత్సరః కాలః తావద్ధి మమ జీవితం. కాబట్టి ఓ హనుమంత, తొందరపడు అంటే నేను జీవించి ఉన్నాను అటువంటి విషయాన్ని, లంకలో ఉన్నటువంటి విషయాన్ని రామునికి తొందరగా చేరవేయి, సంవత్సర కాలం దాటిపోక ముందే. ఎందుకంటే ఈ సంవత్సర కాలం దాటిపోయింది అనుకో, నేను జీవించి ఉండను, నీ ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది, రాముని ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది, సుగ్రీవుని ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది అంటూ వర్తతే దశమే మాసో ద్వౌతు శేషౌ ప్లవంగమ రావణేన నృశంసేన సమయో యః కృతో మమ. ఓ వానరోత్తమ, ఓ హనుమంత, ఈ క్రూడైనటువంటి ఆ రావణుని చేత నాకు ఏదైతే గడువు విడింపబడిందో, సంవత్సర కాలం గడువు ఇవ్వబడిందో, దానిలో 10 నెలలు గడిచిపోయినాయి. ఇక 2 మాసాలు మిగిలినయి. ఈ 2 మాసాల తర్వాత నేను బతికుండడం అనేది అసాధ్యం. విభీషణేన చ భ్రాత్ర మమ నిర్యాతనం ప్రతి అనునీతః ప్రయత్నేన నచ తత్కురుతే మతిం. ఈ 2 మాసాల తర్వాత సీత బతికుండదు అనేటువంటి విషయము రావణుడు చెప్పిండు. తర్వాత
నాకు బ్రేక్ఫాస్ట్గా నువ్వు రావాల్సి వస్తుంది, ఉపాహారంగా నిన్ను తినేస్తాను అని వంట వాళ్లకు పురమాయిస్తాను అని చెప్పి బెదిరించిపోయేటువంటి విషయం తెలుసు. తర్వాత కూడా ఇంకా విభీషణేన చ భ్రాత్ర మమ నిర్యాతనం ప్రతి అనునీత ప్రయత్నేన నచ తత్కురుతే మతిం. ఆ రావణాసురుని సోదరులలో కుంభకర్ణుడు, విభీషణుడు అనేటువంటి ఇద్దరున్నారు. అందులో విభీషణుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఆయన యొక్క ప్రత్యర్పణమున అంటే ఆయన తన భార్యతో మాట్లాడుకోవడం లేదా తన కూతురుతో మాట్లాడుకోవడం ఏదో జరిగింది. ఆ ప్రయత్నంలో అనుయింపబడినటువంటి వాడైనప్పటికీ కూడా అంటే రావణాసురునికి అనునయం చేసిండు. అన్నా రావణ, నీవు ఏదైతే ప్రయత్నం చేశావో అది అధర్మము, అది అన్యాయము. రాముని యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని ఆయనకు మర్యాదగా గౌరవంగా అప్పగించు అని చెప్పి ఆ భ్రాత్ర అయినటువంటి విభీషణుడు అన్నకు చెప్పినాడు అనేటువంటి విషయము చెప్పినా గాని రావణాసురుడు వినలేదు. తన యొక్క అతిశయం వల్ల, అహంకారం వల్ల. మమ ప్రతి ప్రధానం హి రావణస్య న రోచతే రావణం మార్గతే సంఖ్యే మృత్యు కాలవశంగతః. కాబట్టి రావణుడు ఆ విభీషణుడు చెప్పినటువంటి ప్రతిపాదన ఏదైతుందో, సూచన ఏదైతుందో దాన్ని పెడజవిని పెట్టిండు. అంటే నేను ఒప్పుకోను, సీతాదేవిని రామునికి అప్పగించను అని చెప్పి విషయం నాకు తెలిసింది. బహుశా రావణునికి అవసరమైనటువంటి మృత్యుదేవత పరిగెత్తుకుంటూ వస్తుందేమో ఆ రావణాసురుని చంపడం కోసము, వీని కోసం వెతుకుతున్నదేమో. మమ ప్రతి ప్రధానం హి రావణస్య న రోచతే రావణం మార్గతే సంఖ్యే మృత్యు కాలవశం గతః. బహుశా ఈ మృత్యువు వాని కోసం పరిగెత్తుతూ ఉన్నదేమో. అందుకోసమే ఆ రావణి యొక్క అభిప్రాయం మారలేదు, సీతాదేవిని అప్పగించడానికి ఒప్పుకోలేదు. జ్యేష్ఠ కన్యా అనలా నామ విభీషణ సుతా కపే తయా మమేదమాఖ్యాతం మాత్రా ప్రహితయా స్వయం. అయితే నాకు ఈ విషయం ఎట్లా తెలుసు అని నువ్వు అనుకుంటున్నావేమో. అంటే విభీషణుడు రావణుడికి సూచించిండు, రావణుడు తిరస్కరించిండు అనేటువంటి విషయం నాకెట్లా తెలుసు అనుకుంటున్నావా? ఆ విభీషణుని యొక్క కూతురు అయినటువంటి ఒక అనల అనేటువంటి ఆ అమ్మాయి, విభీషణుని కూతురు, ఆమె నా దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పింది. హనుమంత, వానరశ్రేష్ఠుడైన ఓ హనుమంత, జ్యేష్ఠ కన్య అనల నామ విభీషణ సుతా కపే. విభీషణుని యొక్క కూతురైనటువంటి అనల అనేటువంటి ఆమె నా దగ్గరికి వచ్చి తయా మమేదమాఖ్యాతం మాత్రా ప్రహితయా స్వయం. ఏ విధంగా వచ్చింది మరి? ఆమె స్వయంగా వచ్చిందా? కాదు. విభీషణుని యొక్క భార్య చేత నియమింపబడి నా దగ్గరికి వచ్చి ఆమె నాకు ఈ విషయం చెప్పిందయ్యా. అసంశయం హరిశ్రేష్ఠ క్షిప్రం మాం ప్రాప్స్యతే పతి అంతరాత్మా హిమే శుద్ధ తస్మింశ్చ బహవో గుణాః. కాబట్టి తప్పకుండా ఆ రామచంద్రుడు శీఘ్రంగా ఈ లంకకు రాగలడు, ఆ రావణాసురుణ్ణి సంహరించగలడు, నన్ను పొందగలడు. కాబట్టి నా అంతరాత్మ ఇప్పుడు నాకు స్వచ్ఛంగా, ఎటువంటి శోకం లేకుండా, దుఃఖం లేకుండా, భారం లేకుండా ఉన్నదయ్యా అని చెప్తున్నదట. అసంశయం హరిశ్రేష్ఠ, నాకు దాంట్లో సందేహం లేదు. క్షిప్రం మాం ప్రాప్స్యతే పతి, నన్ను పొందడానికి క్షిప్రం వెంటనే రాముడు వస్తాడు, నా భర్త అయినటువంటి రాముడు. అంతరాత్మా హిమే శుద్ధ తస్మింశ్చ బహవో గుణాః, అనేకమైనటువంటి కారణాల చేత నా మనస్సు ఇప్పుడు కుదుటపడ్డది, ప్రశాంతంగా ఉన్నది అని చెప్తూ ఉత్సాహ పౌరుషం సత్వ మానృశంసం కృతజ్ఞత విక్రమశ్చ ప్రభావశ్చ సంతి వానర రాఘవే. ఓ హనుమంత, ఉత్సాహం, పౌరుషం, బలం, ఆనృశంసం, కృతజ్ఞత, విక్రమం, ప్రభావం, ఇవి 8 గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి రామచంద్రుని యందు సంపూర్ణంగా ఉన్నాయ్యా. ఉత్సాహ నంబర్ 1, పౌరుషం నంబర్ 2, సత్వ నంబర్ 3, ఆనృశంస్యం
నంబర్ 4 కృతజ్ఞత, నంబర్ 5 విక్రమశ్చ, నంబర్ 6 ప్రభావశ్చ, నంబర్ 7 సంతి వానర రాఘవే. అంటే ఫస్ట్ మనిషికి అంటే ఏదైనా పొందడానికి సాధించడానికి ఈ 8 గుణాలు అవసరమని సీతాదేవి ఒకసారి గుర్తు చేస్తూ, ఆ గుణాలన్నీ కూడా రాముడి యందు ఉన్నవి, ఆ విశ్వాసం నాకు ఉందయ్యా. ఉత్సాహం, మనిషికి ఉత్సాహం ఉండాలి. అంటే ఏ పని చేయడానికైనా కావాల్సింది సాధించడానికి మొట్టమొదలు ఇది చేద్దాము, ఇది తప్పకుండా చేస్తానటువంటి ఉత్సాహం కావాలి. రెండవది పౌరుషం కావాలి. పౌరుషం అంటే ఏంటిది? ఇది నేను చేయగలను అటువంటి ఆత్మ శక్తి ఏదైతుందో దాని పౌరుషము అంటాను. నేను చేయగలను అనేటువంటిది. తర్వాత దానికి సంబంధించినటువంటి బలం, శక్తి నా దగ్గర ఉన్నది అనేటువంటి ఆత్మ విశ్వాసం ఉండాలి. ఆనృశంస్యం, ఆనృశంసం అంటే ఏంటిది? అక్రూరత్వం, అంటే ఎదుటి వ్యక్తికి హాని చేయాలి అంటే అకారణంగా హాని చేయాలి అనేటువంటి బుద్ధి లేకపోవడం ఏతుందో అది ఆనృశంసం. అంటే అవసరం అనుకుంటే శిక్షించాలి, అంతే తప్ప అనవసరంగా ఎదుటి వ్యక్తిని క్రూరత్వంలోకి నెట్టేయాలి, అతన్ని హింసించాలనేటువంటి బుద్ధి లేని వాడు ఆ రామచంద్రుడు. తర్వాత కృతజ్ఞత, ఎదుటి వ్యక్తి ఏ చిన్న సహాయం చేసినా సరే కొన్ని వందల సార్లు, కొన్ని వేల సార్లు, కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి చెప్పుకునేటువంటి తత్వం గలవాడు రాముడయ్యా. ఇగో ఈ నాకు ఇంత సహాయం చేసిండు అనేటువంటి గుణం కలవాడు, చెప్పుకునేటువంటి గుణం కలవాడు రాముడు. విక్రమశ్చ, ఇక పరాక్రమంలో అతనికి ఎదురులేనటువంటి శక్తి సంపన్నుడు విక్రమశ్చ. ప్రభావశ్చ, దాని యొక్క ఫలితాన్ని పొందడంలో కూడా, ప్రభావాన్ని పొందడంలో కూడా అటువంటి సంతి కలవాడు వానర, ఓ హనుమంత. రాఘవే, రాఘవుని దగ్గర అంటూ 14 సహస్రాణి రాక్షసానాం జఘానయః జనస్థానే వినా భ్రాత్ర శత్రు కస్తస్య నో ద్విజేత్. ఎందుకంటే జనస్థానంలో అంటే పూర్వం అరణ్యవాసంలో ఉన్నప్పుడు జనస్థానంలో ఖరదూషణాదులచే ప్రేరేపింపబడినటువంటి 14,000 మంది రాక్షసులను ఒక్కడే లక్ష్మణుని కూడా పక్కకుండు, నువ్వు సీతాదేవి దగ్గర ఉండు అని చెప్పి లక్ష్మణుని కూడా పక్కకు పెట్టి తానొక్కడే 14,000 మందిని క్షణకాలంలో నశింప చేయగల శక్తి సామర్థ్యాలు కలవాడు ఆ రాముడు. 14 సహస్రాణి రాక్షసానాం జఘానయః జనస్థానే వినా భ్రాత్ర శత్రు కస్తస్య నో ద్విజేత్. కాబట్టి శత్రువైనటువంటి వాడు ఎవడైనా సరే, ఆఖరికి ఇంద్రుడైనా సరే, ఈ రాముని యొక్క శక్తి సామర్థ్యాల ముందు నిలువజాలడు. నస శక్త్యస్తులయితుం వ్యసనైః పురుషర్షభః అహం తస్య ప్రభావజ్ఞ శక్రస్యేవ పులోమచ. కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు ఎన్ని ఆపదలు వచ్చినా గాని చలింప చేయడానికి శక్యమైన వాడు కాదు. అంటే ఎన్ని ఆపదలు వచ్చినా గాని చలించడు, విజయాన్ని సాధించడానికి స్థిరంగా ఉంటాడు. ఏ విధంగానైతే శచీదేవి కోసం ఇంద్రుడి కోసం శచీదేవి ఏ విధంగా ప్రభావాన్ని తెలుసుకొని ఒకరికొకరు సిద్ధంగా ఉంటారో, అంటే ఇంద్రుని యొక్క గొప్పతనాన్ని శచీదేవి ఏ విధంగా తెలుసుకొని ఉంటుందో, ఆ రాముని యొక్క గొప్పతనాన్ని నేను కూడా తెలుసుకొని ఉన్నాను. నాకు ఆ రాముని యొక్క శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా తెలుసయ్యా. శరజాలం శుమాంశూరః కపే రామ దివాకరః శత్రురక్షోమయంతోయం ఉపశోషం నయిష్యతి. ఓ హనుమంత, ఇంకా చూడు, ఇంకా విను రాముడి గురించి. శూరుడు తన బాణ సమూహములనేటువంటి కిరణాల చేత సముద్రము వంటి రాక్షసులను, సముద్రాన్ని కూడా శోషింపచేయగల, అంటే శుష్కింపచేయగల, ఎండింపచేయగల శక్తి సామర్థ్యాలు కలవాడు రాముడయ్యా. ఇది సంజల్పమానాం తాం రామార్థే శోకకర్షితాం కర్మితాం అశ్రు సంపూర్ణనయనాం ఉవాచ వచనం కపిః. అట్లా రాముడి గురించి, తన భర్త గురించి సంపూర్ణంగా విశ్వాసంతో కీర్తిస్తున్నటువంటి ఆ సీతమ్మను చూచి, ఆ సీతమ్మ శోకా నుంచి విముక్తి పొందడాన్ని చూసి
అప్పుడు హనుమంతుడు ఆమెతో ఈ విధంగా పలుకుతున్నాడు, ఏమని? శ్రుత్వైవతు వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవ చమూం ప్రకర్షన్ మహతీం హర్యుక్షగణ సంకులం. అమ్మా సీతమ్మ, నా యొక్క మాటలు వినగానే ఆ శ్రీరామచంద్రుడు, ఆ వానరులు, ఎలుగుబంట్లు సమూహమంతా కూడా, ఆ సైన్యమంతా కూడా తీసుకొని ఆ రాముడు తప్పకుండా శీఘ్రంగా అంటే వెంటనే ఇక్కడికి రావస్తాడు. అథవా మోచయిష్యామి త్వామద్యైవ వరాననే అస్మాద్ దుఃఖాదుపారోహ మమ పృష్టం అనిందితే. ఇక్కడ హనుమంతుడు ఒక రకంగా తన కోతి వేషాల్ని చూపించాడేమో అన్నట్టుగా మళ్ళీ ఒక మాట మాట్లాడుతున్నాడట హనుమంతుడు, ఏమని? అథవా మోచయిష్యామి త్వాం అద్యైవ వరాననే అస్మాద్ దుఃఖాదుపారోహ మమ పృష్ఠమనిందితే. రాముడు తప్పకుండా వస్తాడు, వానరులతోని సైన్యంతోని అంతా కూడా వస్తాడు. లేదా ఒకవేళ నువ్వు అనుమతిస్తే నా భూమి మీద కూర్చోమ్మా, నేను అవలీలగా నిన్ను ఆ రాముడి దగ్గరికి నేను తీసుకువెళ్తాను. అథవా మోచయిష్యామి త్వాం అద్యైవ వరాననే అస్మాద్ దుఃఖాదుపారోహ మమ పృష్ఠం అనిందితే. నిన్నిప్పుడే ఈ దుఃఖం నుండి అంటే రాముని చేత దూరంగా పొందబడినటువంటి ఈ సమయం ఏదుందో ఆ సమయాన్ని తొలగించి, దుఃఖాన్ని తొలగించి నేను రాముని చెంత చేరుస్తాను, నా విభు మీద వెక్కి కూర్చోమ్మా అని అడిగాయట. త్వాంతు పృష్ఠగతాం కృత్వా సంతరిష్యామి సాగరం శక్తిరస్తి మే ఓఢుం లంకావపి సరావణం. అమ్మా, నిన్నే కాదు ఈ లంకా పట్టణాన్నంతా రావణునితో సహా మోసుకుపోగల సాక్షి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయమ్మా, రాముడి దగ్గర చేస్తానమ్మా, నా విభు మీద దయచేసి పృష్ఠం అనిందితే, పృష్ఠం నా మీదుగా నా వీపు మీదికి ఎక్కుమ్మా, ఈ సముద్రాన్ని అంతా కూడా దాటగలను, కేవలం నిన్నే కాదు లంకా పట్టణాన్ని రావణునితో సహా తీసుకువెళ్ళగలను. అహం ప్రస్రవణస్థాయ రాఘవాయాద్య మైథిలి ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలః. మనము అగ్నిహోత్రం చేసినప్పుడు, యజ్ఞం చేసినప్పుడు, యాగం చేసినప్పుడు ఆ అగ్నిలో హవ్యం వేసినప్పుడు, హవ్యం అంటే ఏంటి? నెయ్యి మొదలైనటువంటి ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలన్నీ కూడా ఆ అగ్ని ఏం చేస్తాడు? ఒక పోస్ట్ మ్యాన్ లాగా ఆ ఇంద్రునికి అందజేస్తాడు, ఆయా దేవతలకు అందజేస్తూ ఉంటాడు కదా అగ్ని. ఆ విధంగా నిన్ను, ఈ లంకా పట్టణాన్ని, రావణాసురుణ్ణి తీసుకువెళ్ళి ఆ రామునికి అప్పగిస్తానమ్మా. అహం ప్రస్రవణస్థాయ రాఘవాద్యాద్యమైఖిలి ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివా అనలః. ద్రక్ష్యస్యద్యైవ వైదేహి రాఘవం సహ లక్ష్మణం వ్యవసాయ సమాయుక్తం విష్ణుం దైత్యవధే యథా. అప్పుడు అంటే ఒకవేళ నువ్వు నా విభు మీద కూర్చున్నట్టయితే నిన్ను తీసుకుని వెళ్ళి ఆ హవిస్సులను అగ్నిదేవుడు ఇంద్రునికి ఏ విధంగా అప్పగిస్తాడో నిన్ను రామునికి అప్పగిస్తాను. అప్పుడు రాముడు వెంటనే ఈ రావణాసురుణ్ణి, రాక్షసులను వెంటనే సంహరిస్తాడు. దాన్ని నువ్వు చక్కగా వెంటనే చూస్తావు, ఆలస్యం లేదు. ద్రక్ష్యస్యద్యైవ వైదేహి రాఘవం సహ లక్ష్మణం వ్యవసాయ సమాయుక్తం విష్ణుం దైత్యవధే యథా తద్దర్శన కుతోత్సాహః ఆశ్రమస్థం మహాబలం పురందర వివాసీనం నాకరాజస్య మూర్ధని. నిన్ను చూడాలనేటువంటి ఆతృత గలవాడు, ఆసక్తి గలవాడు, శ్రద్ధ గలవాడు, ఉత్సాహం గలవాడైనటువంటి ఆ రామహాబలుడు అయినటువంటి ఆ రామచంద్రుడు నాకపృష్ఠం అనేటువంటి ఒక పేరు గల స్వర్గం ఏదైతే ఉందో ఆ స్వర్గం యొక్క శిరోభాగం అంటే స్వర్గలోకానికి ఉన్నటువంటి పర్వతాలలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నటువంటి స్థలం ఏది అంటే నాకపృష్ఠం. ఆ నాకపృష్ఠాన్ని ఎక్కి శిరోభాగాన్ని ఎక్కి ఏ విధంగా ఇంద్రుడు ఈ దేవ సమస్త లోకాలను పరిపాలిస్తుంటాడో ఆ విధంగా రాముణ్ణి నువ్వు చూడగలవమ్మా.
తద్దర్శన కృతోత్సాహం ఆశ్రమస్థం మహాబలం పురందరం వివాసీనం నాకరాజస్య మూర్ధని పృష్ఠమారోహమే దేవి మాం వికాంక్షస్వ శోభనే యోగవన్మిచ్చరామేణ శశాంకేనేవ రోహిణి. ఓ సీతమ్మ, నా వీపుని అధిరోహించమ్మా. ఓ మంగళప్రదురాల, ఓ దేవి, ఉపేక్షించకు అంటే ఇంకా ఆలస్యం చేయకమ్మా. చంద్రునిదో రోహిణి ఏ విధంగా చేరుతుందో, అంటే రోహిణి భార్య అయినటువంటి చంద్రుని యొక్క భార్య అయినటువంటి రోహిణి ఏ విధంగా చంద్రుని చేరుతుందో నిన్ను ఆ రామచంద్రునికి దగ్గరికి చేరుస్తానమ్మా. కథయంతీవ చంద్రేణ సూర్యేణ చ మహర్చిషా మత్పృష్ట మధిరుహ్యత్వం తరాకాశ మహార్ణవౌ. తరాకాశ మహార్ణవౌ, తరించే విధంగా అంటే ఈ సముద్రాన్ని తరించే విధంగా నేను తీసుకువెళ్తాను. నా వీపును అధిరోహించి కూర్చున్నట్టయితే చంద్రునితో సమానంగా, సూర్యునితో సమానంగా ఏదైతే తేజస్సు ఉన్నదో ఆ విధంగా వేగంగా తేజస్సుతోని ఆ ఆకాశం అనేటువంటి మహాసముద్రాన్ని దాటి నిన్ను రామచంద్రుని దగ్గరికి తీసుకువెళ్ళగలనమ్మా. నహిమే సంప్రయాతస్య త్వామితో నయతోంగనే అనుగంతుం గతిం శక్తాః సర్వే లంకా నివాసినః. ఓ ఉత్తమ వనితమైనటువంటి పతివ్రతా శిరోమణి అయినటువంటి ఓ సీతమ్మ, నిన్ను ఇక్కడి నుంచి వెంటనే తీసుకుని వెళ్ళి ప్రయాణం చేస్తున్నటువంటి నా గతిని అనుసరించి, అంటే నా మార్గాన్ని అనుసరించి ఎవరు కూడా లంకలో నివసించేటువంటి ఉన్నటువంటి ఎవరు కూడా నా వేగంగా నాతో పాటుగా అనుసరించేటువంటి శక్తి సామర్థ్యాలు లంకలో ఎవరికి లేవమ్మా. కాబట్టి భయపడకు, మన ఎవరు అనుసరించరు. యథైవాహం ఇహ ప్రాప్త తథైవాహమసంశయః యాస్యామి పశ్య వైదేహి త్వాముద్యమ్య విహాయసం. నేనే విధంగా లంకకు వచ్చానో ఆ విధంగానే నిన్ను నా వీపిన కూర్చుని పెట్టుకొని తీసుకుపోతానమ్మా ఆకాశ మార్గంలో, సందేహం లేదు. కావాలంటే చూడమ్మా. మైథిలీతు హరిశ్రేష్ఠాః చుత్వా వచనమద్భుతం హర్ష విస్మిత సర్వాంగి హనుమంతమధాబ్రవీత్. అంటే ఆమె ఎప్పుడు ఇటువంటి మాటలను హనుమంతుడిని వస్తాయి అని చెప్పి ఆమె ఊహించలేదట. ఆశ్చర్యకరమైనటువంటి మాటలు విన్నట్టుగా విస్మిత సర్వాంగి, ఆ మాటలు విని ఆమె ఆశ్చర్యంతోనే ఆమె యొక్క శరీరంలో అంగాలన్నీ కూడా ఒక రకమైనటువంటి వణుకుకు లోనేనియట అటువంటి మాటలను విని. అంటే హనుమంతుని నుంచి నోటి నుంచి ఇటువంటి మాటలు వింటది అనేటువంటి ఊహ లేకుండా మైథిలీతు హరిశ్రేష్ఠ చుత్వా వచనమద్భుతం హర్ష విస్మిత సర్వాంగి హనుమంతమధాబ్రవీత్. హనుమన్ దూరమధ్వానం కథం మాం వోఢుమిచ్చసి తదైవ ఖలు తే మన్యే కపిత్వం హరియూథప. హరియూథప, ఓ హనుమంత, ఓ హరియూథప, దూరమైనటువంటి అంటే 100 యోజులమైన దూరం ఉన్నటువంటి ఈ సముద్ర మార్గాన్ని, ఆకాశ మార్గాన్ని నన్ను మోసుకొని పోవడానికి ఏ విధంగా కోరుకుంటున్నావు? నీకు ఆ మాట ఎలా వచ్చింది? ఓ వానర సేనా నాయకుడైనటువంటి ఓ హనుమంతుడా, ఇది బహుశా నీకున్నటువంటి కోతితనం కాదా? కోతి లక్షణం కాదా? బహుశా ఆ కోతి లక్షణంతో మాట్లాడుతున్నావేమో అని ఆమె ఆయనను ఆక్షేపిస్తుంది హనుమంతుణ్ణి. కథం వాల్ప శరీరస్త్వం మామితో నేతుమిచ్చసి సకాశం మానవేంద్రస్య భర్తుర్మే ప్లవగర్షభ. ఓ వానర శ్రేష్ఠుడైనటువంటి ఓ హనుమంతుడా, ఇంత చిన్న శరీరంతోని, ఇప్పుడు హనుమంతుడు ఇంకా ఆ చిన్న శరీరంతోని ఇంకా ఆ శిశువా వృక్షం మీద కొమ్మ మీదనే ఉన్నాడు, అదే ఆకారంలో ఉన్నాడు. దాక్కొని ఉన్నటువంటి స్థితిలో ఏ విధంగా ఉండెనో నిన్న సాయంత్రం నుంచి ఇవాళ వరకు కూడా అదే స్థితిలో ఉన్నాడు హనుమంతుడు కాబట్టి ఇంత చిన్న శరీరంతో నా ఈ శరీరాన్ని ఏ విధంగా మోయగలవయ్యా? ఏం తమాషా చేస్తున్నావా?
అన్నట్టుగా సీతాదేవి ఆక్షేపిస్తుంది. కథం వా అల్పశరీరస్త్వం, కథం అంటే ఏ విధంగా నీ యొక్క చిన్న శరీరంతోని మామితో నేతుమిచ్చసి సకాశం మానవేంద్రస్య భర్తుర్మే ప్లవంగమ, ఆ రాముని యొక్క సన్నిధికి నన్ను తీసుకొని పోవాలనుకుంటున్నావు, కానీ నీ యొక్క చిన్న శరీరంతోని ఏ విధంగా సాధ్యమవుతుందయ్యా? సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. పరాభవం చెందినబడినట్టుగా హనుమంతుడు ఆలోచించినాడు. అయ్యో, నన్ను ఇంత మాట అన్నదే సీతాదేవి, నాకు నా యొక్క శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేసింది, నా యొక్క చిన్న శరీరాన్ని చూసి నన్ను అవమానించింది కదా అనుకున్నాడేమో మనసులో. సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. కొంత పరిభవానికి లోనైనట్టు, అంటే పరాభవానికి, అంటే తన శక్తి సామర్థ్యాలను ఆమె తక్కువ అంచనా వేసింది అనేటువంటి ఒక ఆలోచనకు లోనై, నమే జానాతి న సత్వం వా ప్రభావం వాసితే క్షణ తస్మాత్ పశ్యతు వైదేహి యద్రూపం మమ కామతః. ఓ అమ్మ, నమే జానాతి సత్వం వా ప్రభావం వాసితే క్షణ, ఓ విశాలమైనటువంటి నేత్ర సౌందర్యం కలదవో సీతాదేవి, అమ్మా, నా బలాన్ని, నా యొక్క బలాన్ని, ప్రభావాన్ని నీవు బహుశా ఎరుంగవు, ఆ కారణం వల్ల నీవి మాట అంటున్నావమ్మా. నా యొక్క స్వేచ్ఛ వల్ల, అంటే ఒకవేళ నేను కోరుకుంటే నా యొక్క రూపము ఏ విధంగా ఉంటుందో ఆ రూపాన్ని నువ్వు చూస్తావు అని. ఇది సంచించ హనుమాన్ తదా ప్లవక సత్తమః దర్శయామాస వైదేహ్య స్వస్వరూపమరిమర్దనః. ఇది సంచించ హనుమాన్, ఇది మనసులో అనుకొని, పైకి అనలేదు, మనసులో అంటే నా యొక్క ఈ చిన్న స్వరూపం చూసి ఆమె ఆ విధంగా అన్నదేమో అని భావించి, ప్లవంగ సత్తమః దర్శయామాస వైదేహ్యాః స్వరూపం అరిమర్దనః. అరిమర్దనః అంటే తన రూపాన్ని, అసలైనటువంటి రూపాన్ని చూపించాడు హనుమంతుడు అంటున్నాడు. ఎటువంటి వాడు? శత్రువులను సంహరించడందు శ్రేష్టమైనటువంటి వాడు. సతస్మాత్ పాదపాద్ధీమ నాప్లుత్య పవగర్షభః తతో వర్ధితుమారేభే సీతా ప్రత్యయ కారణాత్. బుద్ధిమంతుడు, వానరోత్తముడు అయినటువంటి ఆ హనుమంతుడు ఆ శింశుపా వృక్షం నుంచి మెల్లిగా కిందికి దుమికిండట. ఇప్పటిదాకా కూడా ఆమెతోనే ఆ వృక్షం మీద నుండే మాట్లాడుతున్నాడు తప్ప కిందికి రాలేదు అని చెప్పడం. అప్పుడు తన స్వరూపాన్ని చూపించడానికి పెరగడం ప్రారంభించినట. మెల్లమెల్లగా 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 ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతున్నాడట. మేరుమందర సంకాశో బభౌ దీప్తానల ప్రభః అగ్రతో వ్యవతస్థే చ సీతాయా వానరోత్తమః. మేరు పర్వతమంత ఎత్తుకు ఎదిగిండట, ఇంకా మందర పర్వతమంత ఎత్తుకు ఎదిగిండట, ఇంకా మండుచున్నటువంటి అగ్ని కాంతితో ఉన్నటువంటి వాడిలాగా ప్రకాశించిండు ఆ హనుమంతుడు అని చెబుతున్నది. మేరుమందర సంకాశో బభౌ దీప్తానల ప్రభః అగ్రతో వ్యవతస్థే చ సీతాయా వానరోత్తమః. ఆ విధంగా సీత ఎదురు నిలబడ్డాడు ఈ వానరోత్తముడైనటువంటి హనుమంతుడు. హరి పర్వత సంకాశః తామ్రవక్త్రో మహాబలః వజ్రదంష్ట నఖో భీమో వైదేహీమిదమబ్రవీత్. పర్వతముతో తుల్యమైన వాడు, అంటే సమానమైనటువంటి ఎత్తుగా ఉన్నవాడు, ఎర్రని ముఖము కలవాడు, గొప్ప బలశాలి, వజ్రముల వంటి కోరల వంటి గోళ్ళు కలవాడు, భయంకరమైనటువంటి రూపంతో ఉన్నటువంటి వాడు ఆ వానరోత్తముడు అయినటువంటి ఆ హనుమంతుడు ఆ ఆకారంలో ఉండి ఈ విధంగా పలికిండట. ఏమని? సపర్వత వనోద్దేశం సాట ప్రాకార తోరణం లంకామిమాం సనాధాం వా నయితుం శక్తిరస్తి మే. ఓ అమ్మ సీతాదేవి, పర్వతములతో వన ప్రదేశములతో కూడినటువంటి ఈ అట్ట
ప్రాకారాలతో కూడినటువంటి ఈ రావణ అంతఃపురం ఏదైతుందో, లంకా పట్టణం ఏదైతుందో, రావణునితో సహా ఈ లంక నేను తీసుకొని పోగల శక్తి సామర్థ్యాలు కలవాణ్యమ్మా. స్థాప్యతాం బుద్ధి అలం దేవి వికాంక్షయ విశోకం కురు వైదేహి రాఘవం సహ లక్ష్మణం. అమ్మా, అందుకోసం నీ బుద్ధిని స్థిరపరుచుకో. ఆ సీతాదేవి ఆ లక్ష్మణ సహితుడైనటువంటి ఆ రాముణ్ణి దుఃఖం లేని దానిగా చేయమ్మా. అంటే నీవు నాతో పాటుగా నా వీపు మీద ఎక్కి వచ్చినట్టయితే ఆ రాముడి దుఃఖం తొలగిపోతుంది. ఆ విధంగా చేయమ్మా. తందృష్ట్వా భీమ సంకాశం ఉవాచ జనకాత్మజ పద్మపత్ర విశాలాక్షి మారుతశౌరసం సుతః. ఆ విధంగా పలికినటువంటి హనుమంతునితో సీతాదేవి హనుమంతుణ్ణి చూసి తామర రేకులాగా విశాలమైనటువంటి నేత్రాలు ఉన్నటువంటి ఆ జనకుని కుమార్తె అయినటువంటి సీతాదేవి హనుమంతునితో ఈ విధంగా పలికిందట. ఏమని? తవ సత్వం బలంచైవ విజానామి మహాకపే వాయోరివ గతించాపి తేజశ్చాగ్నేరివాద్భుతం. ఓ వాయువేగ సంపన్న శక్తి సంపన్న ఓ హనుమంత, నీ యొక్క శక్తిని నీ యొక్క బలాన్ని నేను చూసినాను, నాకు తెలుసు. వాయువు ఏ విధంగా తన గమనాన్ని ఎంత వేగంగా గమనం చేయగలవో ఆ విధంగా నీవు గమనం చేయగలవు. అగ్నిలాగా నీవు నీ యొక్క అద్భుతమైన తేజస్సును చూపించావు, అది కూడా నాకు తెలుసు. ప్రాకృతోస్య కథం చేమాం భూమిం ఆగంతుమర్హతి ఉదధేర ప్రమేయస్య పారం వానర పుంగవ. ఓ హనుమంత, సామాన్యమైనటువంటి వానరుడు అప్రమేయమైనటువంటి ఈ సముద్రాన్ని ఏ విధంగా లంఘించగలిగినాడో, ఈ తీరానికి ఏ విధంగా రాగలిగినాడో, ఈ లంకా ప్రవేశాన్ని చేయగలిగినాడో నాకు తెలుసు. నీ శక్తి సామర్థ్యామి జానామి గమనే శక్తిం నయనే చాపితే మమ అవశ్యం సంప్రధార్యాశు కార్యసిద్ధిర్మహాత్మనః. నీవు నన్ను తీసుకుని వెళ్ళడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు కలవాడు అని నాకు తెలుసు. రాముని యొక్క కార్యసిద్ధికి నీవు తగినటువంటి వాడవే. ఆ విధంగా కార్యసిద్ధిని పూర్తిగా వెంటనే చేయగలడానికి సిద్ధం అయినటువంటి వాడవే. అయుక్తం తు కపిశ్రేష్ఠ మమ గంతుం త్వయానఘ వాయువేగ సవేగస్య వేగో మాం మోహయేత్తవ. ఒకవేళ నేను నీ భూమి మీద కూర్చున్నట్టయితే నీ వాయువేగ గమనం లోపల నేను భయకంపితురాలని కావనా? నీ వేగాన్ని నేను తట్టుకోగలనా? కాబట్టి తట్టుకోలేటువంటి పరిస్థితి ఉంటుంది. అయుక్తం తు కపిశ్రేష్ఠ మమ గంతుం త్వయానఘ వాయువేగ సవేగస్య వేగో మాం మోహయేత్తవ. నీ వేగం చేత నేను మోహింపబడతాను, విచలితురాలు అయిపోతాను, పడిపోతాను. అహం ఆకాశమాపన్న హ్యుపర్యుపరి సాగరం ప్రపతేయం హితే పృష్ఠ భయాద్వేగేన గచ్చత. ఓ హనుమంత, నీ వేగాన్ని తట్టుకోలేక, నీ ప్రయాణ వేగాన్ని తట్టుకోలేక నేను భయకంపితురాలని నిన్ను పట్టుకోవడానికి అవకాశం లేక జారి సముద్రంలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది కదా. పతితా సాగరే చాహం తిమి నక్ర ఝషాకులే భవేయః ఆశు వివశ యాదసామన్నముత్తమం. ఒకవేళ ఆ విధంగా నేను సముద్రంలో పడిపోతే తిమింగలాలు, ఝషము అనేటువంటి పెద్ద, అంటే దాదాపుగా 100 యోజన పొడవు ఉన్నటువంటి చేపను ఝషము అంటారు సంస్కృతంలో. మొసళ్ళతో కూడినటువంటి ఆ సముద్రంలో వాటికి నేను ఆహారం అయిపోనా? మంచి శ్రేష్టమైనటువంటి ఆహారంగా వాటికి అయిపోతాను కదా. నచ శక్ష్యేతయా సార్ధం గంతుం శత్రు వినాశన కలత్రవతి సందేహ స్థయ్యపి స్యాద సంశయ. కాబట్టి
నీతో పాటుగా నీ వీపు మీద కూర్చొని రావడానికి శక్తి సామర్థ్యాలు నాకు లేవయ్యా, అటువంటి శక్తి నాకు లేవు. నన్ను రక్షింపదగిన అయినప్పటికీ కూడా నీ శక్తి సామర్థ్యాలలో నాకు ఏమాత్రం సందేహం లేదు, ఇది నిశ్చయము. హ్రియమాణాంతు మాం దృష్ట్వా రాక్షస భీమ విక్రమాః అనుగచ్చేయురాదిష్ట రావణేన దురాత్మన. కాబట్టి ఒకవేళ నేను నీ వీపు మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నప్పుడు రాక్షసులు చూస్తే ఆ రాక్షసులంతా కూడా నిన్ను వెంబడించే అవకాశం ఉంటుంది ఆకాశ మార్గం లోపల. తైస్త్వం పరివృత శూరైః శూలముద్గర పాణిభిః భవేస్త్వం సంశయం ప్రాప్తో మయా వీర కలత్రవాన్. ఓ హనుమంతుడా, ఆ విధంగా ఆ వానర రావణ వీరులైనటువంటి వాళ్ళంతా కూడా నిన్ను వెంబడించి వాళ్ళు ముద్గరాలతో శూలాలతో బాణాలతో నిన్ను వెంబడించి నిన్ను ఓడించాలని చంపాలని ప్రయత్నం చేస్తారు కదా. అప్పుడు నన్ను రక్షించాలా నీ ప్రాణాన్ని రక్షించుకోవాలనేటువంటి సందేహంలో నువ్వు పడిపోతావు. తైస్త్వం పరివృత శూరైః శూలముద్గర పాణిభిః భవేస్త్వం సంశయం ప్రాప్తో మయా వీర కలత్రవాన్. ఓ వీర శక్తివంతుడైన ఓ హనుమంతుడా, ప్రాణ సందేహం నాకు ఏర్పడుతుంది నీకు. సాయుధా బహవో వ్యోమ్ని రాక్షసాస్త్వం నిరాయుధః కథం శక్ష్యసి సంయాతుం మాం చైవ పరిరక్షితుం. ఆ విధంగా అనేక మంది రాక్షసులు ఆకాశంలో నీ మీద యుద్ధం చేయడానికి నేను చంపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళేమో ఆయుధాలతో ఉన్నటువంటి వాళ్ళు, నీవేమో నిరాయుధుడు, ఆయుధం లేనటువంటి వాడు, పైగా నన్ను మోస్తున్నటువంటి వాడవు. నీకు యుద్ధం చేయడానికి సాధ్యం కాదు. నన్ను కూడా ఏ విధంగా రక్షిస్తావు? నిన్ను రక్షించుకోలేవు, నన్ను రక్షించుకోలేవు. యుధ్యమానస్య దక్షోభిః తవ తైః క్రూరకర్మభిః ప్రపతేయం హితే పృష్ట ధ్రుయార్ధా కపిసత్తమ. ఆ విధంగా క్రూర కర్ములైనటువంటి ఆ రాక్షసులు యుద్ధం చేస్తూ ఉంటే భయం చేత పీడితురాలనై నేను మళ్ళీ సముద్రంలో కిందికి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కదా. అప్పుడు కూడా ఫస్ట్ నీ వేగాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అప్పుడు పడిపోవచ్చు. లేదా ఒకవేళ ఈ రావణాసురైనటువంటి రాక్షసుల కాపాదాలు చూసినట్టయితే వాళ్ళు వెంబడించి నేను యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో కూడా నిన్ను నీవు రక్షించుకోలేక నన్ను రక్షించుకోలేక ఉన్నటువంటి పరిస్థితుల లోపల నువ్వు నిరాయుధులవు, వాళ్ళేమో ఆయుధంగా వాళ్ళు. అటువంటి సందర్భంలో కూడా భయం చేత నేను సముద్రంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అథ రక్షాంసి భీమాని మహాంతి బలవంతి చ కథంచిత్ సంపరాయే త్వాం జయేయుః కపిసత్తమ. కాబట్టి నువ్వు ఆయుధం లేనివాడు కాబట్టి ఖచ్చితంగా ఆ రాక్షసులను సంహరించేటువంటి ప్రయత్నం చేస్తారు, నువ్వు జయించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అథవా యుధ్యమానస్య పతేయం విముఖస్య తే పతితాంచ గృహీత్వాం మాం నయేయుః పాప రాక్షసాః. ఆ విధంగా నిన్ను ఓడించి మళ్ళీ నన్ను తిరిగి లంకలోకి ప్రవేశించేటువంటి ప్రమాదం ప్రవేశపెట్టేటువంటి ఆ పాప భూయిష్ఠుడైనటువంటి ఆ లంకాసురునికి రావణాసురునికి మళ్ళీ అప్పగించేటువంటి ప్రమాదం ఉంది. మాం వా హరేయుస్తద్వస్త దిశ సేయురథాపి వా అవ్యవస్థౌ హి దృశ్యేతే యుద్ధే జయ పరాజయౌ. కాబట్టి జయము అపజయము ఇది ఏది లభిస్తుందో అసందిగ్ధం అంటే సందిగ్ధమైనటువంటి విషయాల లోపల నీ చేతి నుండి నన్ను వాళ్ళు హరించి తీసుకొని పోవచ్చు. కాబట్టి జయాపజయాలు ఎవరి చేతుల్లో ఉండవు కాబట్టి అది సందేహం. కాబట్టి అటువంటి సందేహాస్పదమైనటువంటి పనులు చేయవద్దయ్యా. అహం వాపి విపద్యేయం దక్షోభిరభితర్జిత తత్ప్రయత్నతో హరిశ్రేష్ఠ భవే నిష్ఫల ఏవతు. ఆ విధంగా రాక్షసుల చేత మిక్కిలి భయంకరమైనటువంటి బాధలకు లోనైనటువంటి బడిదారినై నేను మళ్ళీ ఇంకా ఇంతకంటే ఎక్కువ ఆపద పొందడానికి, ఇంకా త్వరగా ఆపద పొందడానికి అవకాశం ఉంటుంది కదా. ఓ హనుమంత, నీ ప్రయత్నం అంతా కూడా అంటే ఈ సముద్రాన్ని దాటడము, లంకలో ప్రవేశించడము, నన్ను చూడడము, ఈ ప్రయత్నం అంతా కూడా వృధా అవుతుంది. ఆ ప్రయత్నం వల్ల, నువ్వు చెప్పినటువంటి ఆలోచన వల్ల
కామం త్వమసి పర్యాప్తో నిహంతుం సర్వరాక్షసాన్ రాఘవస్యేషో హీయే త్వయా శస్తేస్తు రాక్షసై. కాబట్టి రాక్షసులను చంపడానికి నీకు శక్తి, సామర్థ్యము, సమర్థత ఉన్నప్పటికీ కూడా నీ చేత చంపబడినటువంటి ఆ రాక్షసుల చేత రాముని కీర్తి తగ్గిపోతుంది. ఇది నాకు ఇష్టం లేదు. అంటే నేను పతివ్రత ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తిని, రామునికి ఆ కీర్తి రావాలి తప్ప నీకు కీర్తి రావడం నాకు ఇష్టం లేదు. కామం త్వమసి పర్యాప్తో నిహంతుం సర్వరాక్షసాన్ రాఘవస్యేషో హీయే త్వయా శస్తేస్తు రాక్షసై. ఈ విధంగా చేయడం వల్ల ఒకవేళ నీకు జయమే లభించింది అనుకుందాం, కొద్దిసేపటికి రాముని యొక్క కీర్తి తగ్గిపోతుంది, అపకీర్తి పెరుగుతుంది. హనుమంతుడు రక్షించాడు తప్ప రాముడు రక్షించలేనటువంటి అపకీర్తి రామునికి వస్తుంది. అది నాకు ఇష్టం లేదయ్యా. అథవాదాయ రక్షాంసి న్యసేయు సంవృతే హిమాం యత్ర తే నాభిజానీయు హరయో నాపి రాఘవో. కాబట్టి ఓ హనుమంత, అథవాదాయ రక్షాంసి న్యసేయు సంవృతే హిమాం యత్ర తే నాభిజానీయు హరయో నాపి రాఘవో. కాబట్టి ఆ రాక్షసులు నిన్ను, అంటే నీ చేతిలోంచి నన్ను తీసుకొని ఎక్కడైతే ఆ వానరులు తెలుసుకొని జాలరో, ఇక రామలక్ష్మణుడు కూడా తెలుసుకొని జాలరో, అచట రహస్యమైనటువంటి స్థలాల్లో, ఇప్పుడేమో అశోకవనంలో అందరికి కనపడేట్టుగా నన్ను ఉంచిండు, కానీ ఇక ముందు ఆ రావణుడు నన్ను ఈ విధంగా అందరికి కనపడేట్టుగా ఉంచడు. ఎవరికి కనపడే, ఆఖరకు రామచంద్రునికి, లక్ష్మణునికి, వానరులు ఎవరికి కూడా కనపడకుండా రహస్యంగా దాచిపెట్టేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆరంభస్తు మదర్థోయం తతస్తవ నిరర్ధకః త్వయా హి సహరామస్య మహా నాగమనే గుణ. కాబట్టి నీ ప్రయత్నం అంతా కూడా ఆ విధంగా వ్యర్థమవుతుంది. కాబట్టి నేను వచ్చుట కంటే నీతో కూడా ఆ రాముడు ఇచ్చటకు రావడమే సర్వశ్రేష్టమైనటువంటి పనయ్యా. మయి జీవితమాయత్తం రాఘవస్య మహాత్మనః భ్రాతॄణాంచ మహాబాహో తవ రాజకులస్య చ. ఆ విధంగా చేయడం వల్ల రామునికి కీర్తి పెరుగుతుంది, నీ వానర రాజ కులము అనేటువంటి వంశానికి కూడా కీర్తి పెరుగుతుంది. ఓ హనుమంత, ఆ రామునికి, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు, తర్వాత నీకు, నీ రాజకులానికి అంతా కూడా కీర్తి లభిస్తుంది. కాబట్టి రాముడే రావాలి, రావణాసురుణ్ణి రాముడే సంహరించాలి, రాముడే నన్ను స్వీకరించాలయ్యా. తౌ నిరాశో మదర్ధంతు శోక సంతాపకర్షితౌ సహ సర్వర్క్ష హరిభిః స్తక్ష్యత ప్రాణ సంగ్రహం. నా కొరకు సంతాపం చేత, అంటే బాధ చేత, దుఃఖం చేత ఆ రాముడు, లక్ష్మణుడు ఏ విధంగా ఉన్నారో, అంటే ఆశ లేని వారే ఉన్నారా? కాదు కదా. అంటే ఆశతో, అంటే మళ్ళీ నన్ను పొందాలనేటువంటి ఆశతోని ఆ ఎలుగుబంటులతో, ఆ వానర సైన్యంతో తిరిగి తప్పకుండా ఇక్కడికి రావాలి, ఈ రావణాసురుని సంహరించాలి, ఆ ప్రాణాన్ని నిలుపుకోవాలి, నా ప్రాణాన్ని నిలుపాలి, ఆ ప్రయత్నం చేయాలి. తౌ నిరాశో మదర్ధంతు శోక సంతాపకర్షితౌ సహ సర్వర్క్ష హరిభిః త్యక్ష్యత ప్రాణ సంగ్రహం. కాబట్టి ఈ విధంగా చేసినట్టయితే ఆ రామలక్ష్మణులు ఆశ లేని వారే కృషించి ప్రాణాన్ని కోల్పోయేటువంటి ప్రయత్నం చేస్తారు, ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. భక్తిం పురస్కృత్య రామాదన్యస్య వానరః న స్పృశామి శరీరంతు పుంసో వానర పుంగవ. ఇంకొక పతివ్రత శ్రేష్ఠురాలైనటువంటి సీతాదేవి ఒక మంచి మాట చెప్పింది హనుమంతునితోని. ఓ హనుమంత, భక్తిం పురస్కృత్య, నేను ఎటువంటి దాన్ని, భర్తియే దైవంగా, పతియే ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి
వ్రతంలో ఉన్నటువంటి పతివ్రత సాధ్విని స్త్రీని రామాత్ అన్యస్య వానరః, ఓ వానర, రామాత్ అన్యస్య అంటే రాముని యొక్క శరీరాన్ని తప్ప ఇంకో వ్యక్తి యొక్క శరీరాన్ని తాకేటువంటి వ్రతం నాకు లేదయ్యా. కాబట్టి నీ శరీరం రాముని శరీరం ఒకటి కాదు కాబట్టి నీ శరీరాన్ని నేను తాకేటువంటి ప్రయత్నం నేను చెయ్యను. నస్పృశామి శరీరంతు పుంసో వానర పుంగవ, ఓ హనుమంత, ఓ వానరులలో శ్రేష్ఠమైనటువంటి ఓ హనుమంత, నీ శరీరాన్ని నేను ముట్టుకొనను. యదహం గాత్ర సంస్పర్శం రావణస్య బలాద్గత అనీషా కిం కరిష్యామి వినాథ వివశా సతీ. మరి నీకు సందేహం కలగవచ్చు, నా శరీరాన్ని తాకనంటున్నావు కదా అమ్మ సీతమ్మ, మరి రావణాసుడు నిన్ను అపహరించుకొని తీసుకొని వచ్చినప్పుడు మరి నీ శరీరాన్ని రావణాసుడు తాకాడు కదా అని నీకు సందేహం కలగవచ్చు. కానీ యదహం గాత్ర సంస్పర్శం రావణస్య బలాద్గత అనీషా కిం కరిష్యామి వినాథ వివశా సతీ, అప్పుడు నేను వివశురాలను అంటే ఏంటిది, నా శక్తి పట్ల నాకు సరైనటువంటి స్థితిలో లేనటువంటి దాన్ని, రాముడు దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల లోపల అది నన్ను నేను రక్షించుకునేటువంటి స్థితిలో కూడా లేనటువంటి పరిస్థితుల లోపల అందులో రావణాసురుడు బలాత్కారంగా తీసుకొని వస్తున్నాడు, బలవంతంగా తీసుకొస్తున్నాడు కాబట్టి వివశనయ్యున్నాను అంటే నన్ను నేను కాపాడుకునే స్థితిలో లేను కాబట్టి అది జరిగింది తప్ప, అది నా ప్రమేయం లేకుండా జరిగింది తప్ప నా ప్రమేయంతో జరగలేదు. కాబట్టి అది పతివ్రత ధర్మానికి లోపం రానటువంటి స్థితి అయ్యా అని చెప్తుంది. ఇక్కడ నువ్వు నా వీపు మీద ఎక్కువ అని చెప్తున్నా కానీ నేను పతివ్రత ధర్మంలో ఉన్నటువంటి స్త్రీని కాబట్టి పరపురుషుల యొక్క శరీరాన్ని తాకను కాబట్టి నేను ఎక్కను అంటున్నాను. మరి నీ ప్రశ్న ప్రకారంగా రావణాసురుడు నన్ను తీసుకొచ్చినప్పుడు నా శరీరం తాకాడు కదా అంటే అది వివశనై ఉన్నాను అంటే నాకు నేను తెలుసుకునేటువంటి స్థితిలో లేను. తర్వాత రావణాసురుడు బలవంతంగా తీసుకొని వచ్చాడు కాబట్టి అక్కడ నేను వివశనై ఉన్నాను, బలవంతంగా తీసుకోలేదు కాబట్టి అది ఈ పతివ్రత ధర్మానికి లోటు రానటువంటి స్థితి అయ్యా అంటుంది. నన్ను అప్పుడు ఏం చేసేటువంటి పరిస్థితుల్లో లేను కాబట్టి యది రామోదశగ్రీవం ఇహం హత్వమి సబాంధవం మామితో గృహ్యగచ్చేతత్ తత్తస్య సదృశం భవేత్. కాబట్టి ఆ రామచంద్రుడే తన బంధువులతో తన వానరులతో వచ్చి ఈ రావణాసురుణ్ణి సంహరించి నన్ను తీసుకొని పోవాలి, అదే తగినటువంటిదయ్యా. సదృశం భవేత్ శ్రుతాహి దృష్టాచమయా పరాక్రమ మహాత్మనస్తస్య రావణావమర్ధినః నదేవ గంధర్వభుజంగ రాక్షసా భవంతి మే రావణ సమాహి సంయుగే శ్రుతాహి దృష్టాశ్చ మయా పరాక్రమ. నా భర్త అయినటువంటి ఆ శ్రీరాముడు మహాత్ముడు, యుద్ధములందు పరాక్రమవంతుడు, శత్రువును సంహరించుటయందు శ్రేష్ఠుడు అనేటువంటి ఆ శ్రీరాముని నా చేత విడవబడినటువంటి లేదా స్వయంగా చూడబడినటువంటిది అనేటువంటి విధంగా అంటే దేవతలు గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా నాగులు రాక్షసులందరూ చూస్తూ ఉండగా ఆ రాముడు రావణాసురుణ్ణి సంహరించాలయ్యా. కాబట్టి వీళ్ళందరూ కూడా రాముడి ముందు సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలవారు కాదు. అంటే వీళ్ళందరూ దేవతలు కానీ నాగులు కానీ గంధర్వులు కానీ రాక్షసులు కానీ రాముడి శక్తి సామర్థ్యాల ముందు ఎవరు కూడా నిలబడజాలరు. శ్రుతాహి దృష్టాశ్చ మయా పరాక్రమ మహాత్మనస్తస్య రావణమర్ధినః నదేవ గంధర్వ భుజంగ రాక్షసా భవంతి రామేణ సమాహి సంయుగే. రామునితో సమానమైనటువంటి వీరులు ఈ భూప్రపంచంలో రాక్షసులు గాని నాగులు గాని గంధర్వులు గాని యక్షులు గాని ఎవరూ లేరయ్యా. సమీక్షతం సంయతి చిత్రకార్ముకం మహాబలం వాసవతుల్య విక్రమం సలక్ష్మణం కో విషహేత రాఘవం హుతాశనం దీప్తమివానిలేరితం.
చిత్రమైనటువంటి ధనుస్సు కలవాడు, గొప్ప బలవంతుడు, ఇంద్రునితో సమానమైనటువంటి పరాక్రమం కలవాడు. ప్రతిసారి కూడా ఇక్కడ వాల్మీకి ఇంద్రునితో సమానమైనటువంటి, శచీదేవితో సమానమైనటువంటిది ఉపమానాన్ని తీసుకొస్తున్నారు. నిజానికి ఇంద్రుణ్ణి వర్ణించాల్సి వచ్చినప్పుడు, శచీదేవిని వర్ణించాల్సి వచ్చినప్పుడు రాముణ్ణి ఉపమానంగా, సీతాదేవిని ఉపమానంగా తీసుకోవాలి. నిజానికి అంటే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళల్లో దేవతల శ్రేష్ఠుడైనటువంటి రాజు ఇంద్రుడైనప్పటికీ కూడా ఇంద్రుని కంటే కూడా సౌందర్యంలో, పరాక్రమంలో, తేజస్సులో మిక్కిలైనటువంటి వాడు, గొప్పైనటువంటి వాడు ఆ రామచంద్రుడు. కాబట్టి ఇక్కడ ఉపమానంగా తీసుకోవడానికి ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, ఇక్కడ మానవ స్వరూపంలో ఉన్నవాడు రామచంద్రుడు కాబట్టి ఇక ఇంద్రుని ఉపమానంగా తీసుకోవడం జరిగింది. అక్కడ సందేహం నివృత్తి. సమీక్షతం సంయతి చిత్రకార్ముకం మహాబలం వాసవతుల్య విక్రమం సలక్ష్మణం కో విషహేద రాఘవం హుతాసనం దీప్తమివానిలేరితం అంటూ సలక్ష్మణం రాఘవమాజిమర్ధనం దిశా గజం మత్తమివ వ్యవస్థితం నహేతకో వానర ముఖ్య సంయుగే యుగాంత సూర్య ప్రతిమం శరార్చిషం. ఓ హనుమంత, వానర శ్రేష్ఠ, లక్ష్మణునితో కూడినటువంటి ఆ యుద్ధంలో శత్రువులను పరాజయం సంహరించేటటువంటి దిగ్గజంలాగా ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు తన యొక్క బాణాలైనటువంటి కిరణాల చేత ప్రళయకాలమునందు ఏ విధంగా అగ్నిలాగా, సూర్యుడితో సమానమైనటువంటి అగ్నిలాగా ఆ రఘువంశీయుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు యొక్క యుద్ధ పరాక్రమం లోపల ఆయన ముందు ఎవరు కూడా నిలువజాలరు, ఆయనను ఎవరు కూడా ఓర్వజాలరయ్యా. సలక్షణం రాఘవ మాచిమర్ధనం దిశా గజం మత్తమివ వ్యవస్థితం నహేతకో వానర ముఖ్య సంయుగే యుగాంత సూర్య ప్రతిమం శరార్చిషం. అంత తీవ్రంగా, అంత వేడిగా ఆ రాముని యొక్క బాణాలుంటాయి. సమే హరిశ్రేష్ఠ సలక్ష్మణం పతిం సమే హరిశ్రేష్ఠ సలక్ష్మణం పతిం సయూధపం క్షిప్రమిహోపపాదయ చిరాయ రామం ప్రతి శోకకర్షితాం కురుష్వ మాం వానర ముఖ్య హర్షితాం. కాబట్టి హనుమంత, నువ్వు చేయాల్సిన పని ఏంటిదయ్యా? శీఘ్రంగా రామచంద్రుణ్ణి, లక్ష్మణుణ్ణి వానరసేనతో ఈ లంకా పట్టణానికి తీసుకురావాల్సింది. కాబట్టి ఓ హనుమంత, నేను ఒకవేళ శోకంతో పరితపిస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి దాన్ని, నన్ను ఈ శోకం నుంచి తప్పించాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటిదయ్యా? ఆ రామచంద్రుణ్ణి సపరివారంగా సైన్యంతో సహా ఇక్కడికి తీసుకురావాలి. అదే నీ యొక్క ధర్మమయ్యా అని చెప్పి పూర్తి చేస్తున్నాడు 37వ సర్గను వాల్మీకి మహర్షి. మరొకసారి చూడండి. సమే హరిశ్రేష్ఠ సలక్ష్మణం పతిం సయూధపం క్షిప్రమిహోపపాదయ చిరాయ రామం ప్రతిశోకకర్షితాం కురుష్వ మాం వానర ముఖ్య హర్షితాం. అదే వానరులకు గాని, లక్ష్మణుని గాని, శ్రీరామచంద్రుని గాని కీర్తివంతమైనది, శ్రేష్టమైనటువంటి పనయ్యా. ఆ రామచంద్రుడే తన పరివారంతో ఇక్కడికి రావాలే, ఆ విధంగా నీవు చేయవయ్యా అని చెప్పి ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 37 సర్గ సంపూర్ణం. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది ఈ శ్లోకంలో. సమే హరిశ్రేష్ఠ సలక్ష్మణం పతిం, హరిశ్రేష్ఠుడైనటువంటి ఆ రాముడు లక్ష్మణుతో సహా సయూధపం క్షిప్రమిహోపపాదయ, క్షిప్ర అంటే వెంటనే ఇక్కడికి తన సైన్యంతో పాటుగా రావాలి. చిరాయ రామం ప్రతిశోక కర్షితం, అదే రాముడికి కీర్తివంతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. అదే కురుష్వమాం వానర ముఖ్య హర్షితాం, నాకు సంతోషం కలిగించేది, ఆనందం కలిగించేది అదేనయ్యా అని చెబుతూ ఇక్కడ ఒక సంప్రదాయ రహస్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఏంటిది అంటే మర్కట కిశోర న్యాయము అని, లేదా ఇంకొక న్యాయం ఉంటుంది. ఏంటిది?
మార్జాల కిషోర న్యాయం అని 2 న్యాయాలు ధర్మం లోపల, న్యాయ మీమాంస లోపల మర్కట కిషోర న్యాయము అని చెప్పి మనం ఇందరు కూడా ఒకసారి చెప్పుకున్నాం. అంటే కోతి తన పిల్లను ఆశ్రయించి సంచరించడము ఏదైతే ఉందో, భగవత్ స్వరూపం కోతి అయితే, తల్లి కోతి అయితే, ఆ పిల్ల కోతి జీవాత్మ, జీవుడు. మరి ఇక్కడ మర్కట కిషోర న్యాయం లోపల ఈ జీవాత్మ తాను వెళ్ళి తల్లిని ఆశ్రయిస్తుంది, తల్లి కోతిని ఆశ్రయిస్తుంది. అది మర్కట కిషోర న్యాయం. అంటే జీవుడు తన ప్రయత్నం చేత తల్లి యొక్క శరీర చర్మాన్ని పట్టుకొని ఏ విధంగా ఆశ్రయించి ఉంటాడో, తన ప్రయత్నం అంటే జీవుని యొక్క ప్రయత్నం వల్ల ఆ భగవంతుని పొందడం అనేది ఒక ప్రయత్నం. ఇక రెండవ ప్రయత్నం ఏంటిది? మార్జాల కిషోర న్యాయము. అంటే మార్జాలం అంటే పిల్లి. పిల్లి తన పిల్లల దగ్గరికి తానే స్వయంగా వస్తుంది తప్ప పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళవు. పిల్లి ఎక్కడ ఉంటాయో, తల్లి పిల్లలు ఎక్కడ పెడుతుందో పిల్లలు అక్కడే ఉంటారు తప్ప ఆ తల్లే అవసరమైతే పిల్లల దగ్గరికి వస్తుంది తప్ప పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళవు. కానీ మర్కట కిషోర న్యాయం లోపల ఎప్పుడు ఆల్వేస్ తల్లి దగ్గరికి పిల్లలే వెళ్తాయి తప్ప తల్లి ఎప్పుడు కూడా ఆ కోతి పిల్లల దగ్గరికి రాదు. అంటే భగవంతుని అంటిపెట్టుకోవడానికి జీవుడు అయినటువంటి ప్రాణి అయినటువంటి పిల్ల కోతులు ప్రయత్నం చేస్తాయి ఆ మర్కట కిషోర న్యాయంలో. కానీ ఈ మార్జాల కిషోర న్యాయం లోపల భగవంతుడే భక్తుల దగ్గరికి వస్తాడు, జీవుని దగ్గరికి వస్తాడు. అది న్యాయమయ్యా అని సీతాదేవి చెప్తుంది రహస్యం. విశిష్టాద్వైత రహస్యం లోపల మార్జాల కిషోర న్యాయము, మర్కట కిషోర న్యాయం అనేది ఏవైతే 2 ఉన్నాయో, భక్తుడు ప్రయత్నం చేసేది ఏదైతే ఉందో తన ప్రయత్నం వల్ల విఫలం కావచ్చు. ఒకవేళ తన భక్తిలో కానీ, శ్రద్ధలో కానీ, కర్మలో కానీ, జ్ఞానంలో కానీ లోపం ఏర్పడితే భక్తుడు జీవుని దగ్గరికి, భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి చాలా కాలం పట్టవచ్చు, చాలా జన్మలు ఎత్తాల్సి వస్తుంది, చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో జనార్దన అని చెప్పి తన యొక్క ప్రయత్నం ఏమీ లేకుండా, నాకు నువ్వు తప్ప ఏ దిక్కు లేదయ్యా, నీవే నాకు సకలము సర్వము, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే దైవం, సకలము నీవే అని ఎవడైతే శరణాగతి పొందుతాడో, ప్రపన్నుడు అవుతాడో, వాడి దగ్గరికి భగవంతుడే స్వయంగా వస్తాడు మార్జాల కిషోర న్యాయంగా అని చెప్పడము ఈ శ్లోకం యొక్క అంతరార్థం అని తెలుసుకోవాలని కోరుకుంటూ, రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.